మోనాలిసా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంది చాలా ఆనందకరమైనటువంటి విషయమే కదా! చాలా అద్భుతమైనటువంటి విషయమే కదా! అని చెప్పి అందరూ అనుకోవచ్చు. కానీ ఎవరు కూడా ఈ పెళ్లిని చాలా సహృద్భావంతో తీసుకునేటటువంటి ఆ యొక్క స్థితిని కోల్పోయారని ఇక్కడ చెప్పొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? చాలా వివాదాలు నడుస్తున్నాయి. 2 రోజుల నుంచి నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో. చాలా మంది మాట్లాడుతున్నారు. ఇది ఒక లవ్ జిహాదు, ఇది ఒక కేరళ స్టోరీ 3, ఇది ఒకటి, అది ఒకటి అని మాట్లాడుతున్నారు. కానీ కింద చాలా మంది ఆ అమ్మాయికి మాత్రము, "అమ్మ మీరు చాలా బావుండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్" అని చెప్తున్నారు. ఇక్కడ నేనొక మాట మాట్లాడతాను. మీకెందుకురా భయ్? మీకెందుకు 'మొనాలిసా' 'ఫర్మాన్ ఖాన్‌ని' పెళ్లి చేసుకుంటే మీకెందుకు? 'సైఫ్ అలీ ఖాన్‌ని' పెళ్లి చేసుకుంటే మీకెందుకు? 'సల్మాన్ ఖాన్‌ని' పెళ్లి చేసుకుంటే మీకెందుకు? ఎందుకు చెప్పండి? ఆ అమ్మాయి జీవితం ఏదో అయిపోతుందని బాధపడడానికి మీరేమన్నా అమ్మాయి తల్లిదండ్రులా? లేకపోతే మీరేమన్నా అమ్మాయి సోదరులా? లేకపోతే మీరు ఏమన్నా అమ్మాయి స్నేహితులా? ఎవరు కాదు. ఎందుకురా బాధపడుతున్నారు? మోనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా ఇంకొక విషయం ఏంటో చెప్పమంటారా? ఎందుకిది ప్రీ ప్లాన్డ్ లేకపోతే ఇంకొకటి అని మాట్లాడుతున్నారంటే, అసలు ఇంతకీ ఆ పిల్లకి పెళ్లి చేసుకునేటటువంటి వయసు ఎంతో తెలుసా మీకు? ఆ పిల్లకి ఇప్పుడు ఏజ్ ఎంతో తెలుసా? షీ ఈస్ హార్డ్‌లీ 17 ఇయర్స్ అండి. 17 సంవత్సరాల పిల్ల ఎవరు ఏది చెబితే అది ఈజీగా నమ్మేస్తది. ఆ టైంలో ఆడపిల్లలకు ఉండేటటువంటిది లవ్ కాదండి, ఇన్‌ఫాక్చుయేషన్. మరి అతగాడి వయసు ఎంత అనేటటువంటిది మీరు సెర్చ్ చేసి చూసుకోండి. ఆ పిల్లని ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేసి ఉండుంటాడు. అలాగే ఆ పిల్లని ఏ విధంగా మాయమాటలు చెప్పి ఉండుంటాడు. ఆ పిల్ల వయసు సంవత్సరం కిందట మీరన్ని పోస్ట్‌లు వెతకండి. నెట్‌లోనే దొరుకుతది. 1 ఇయర్ బ్యాక్ 16థ్ బర్త్‌డే చేసుకుంది ఆ అమ్మాయి. ఇప్పుడు సరిగ్గా 1 ఇయర్ తరువాత ఆ అమ్మాయి ఇవాళ మార్చి. ఆ అమ్మాయి జనవరి 21ని చేసుకుంది. అంటే సరిగ్గా 17 సంవత్సరాల 2 నెలల పిల్ల. అయితే ఇక్కడే అసలైనటువంటి కీలకం ఉంది. తెలుసా మీకా సంగతి? నిజంగా ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే మొన్న చూసిన కేరళ స్టోరీస్ 2లో ఒక ఇన్సిడెంట్ ఉంటది. ఆ పిల్ల ఇదే వయసు 16 సంవత్సరాల పిల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నిక్కా చేసుకుంటది పక్కాగా. ఒక ఈ సదరు ఈ ఫర్మాన్ ఖాన్ సోదరు లాంటి వాడితోటి. చేసుకున్న తరువాత వాళ్ళు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే పోలీస్ స్టేషన్‌లో ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకొనొస్తారు. 18 ఇయర్స్ అని చెప్పేసని. ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ పట్టుకొస్తారండి. ఆ సొంత తల్లిదండ్రులు మొత్తుకుంటారు. "అయ్యో! మా అమ్మాయి మైనర్ అండి. 16 సంవత్సరాలంటే" లేదు లేదు. ఈ అమ్మాయి గూడా చెప్తది. "నేను 18 సంవత్సరాలు. అలాగే నా వయసు 18 సంవత్సరాలు. నేను మేజర్‌నయ్యాను. అందుకే పెళ్లి చేసుకున్నానంటే" దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్‌లు, సర్టిఫికేట్‌లు కూడా పట్టుకొచ్చి ఆ సినిమాలో సబ్మిట్ చేస్తారు. ఇక్కడ 'మొనాలిసా' ఇష్యూలో గూడా అదే చూస్తున్నాను నేనైతే మాత్రం. ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్‌గా చెప్తుంది. నేను మేజరు. నాకు 18 ఇయర్స్ వచ్చేసినాయి అని. ఆ అమ్మాయి నెట్‌లోగా చూస్తే సంవత్సరం కిందట 16 సంవత్సరం బర్త్‌డే జరుపుకుంది. అంటే ఇప్పటికి ఎంత ఆ పిల్ల వయసు? 17 సంవత్సరాలు 2 నెల్లో, 3 నెల్లో ఉంటుంది. ఎక్కడ ఈ పిల్లల్ని తీసుకొనెళ్ళి ఒక మైనర్ పిల్లని ఇప్పుడు అర్థమైందా? ఆ అమ్మాయికి 1/1/2008 సంవత్సరం అని అతగాడు ప్రెస్ మీట్‌లో బర్త్ సర్టిఫికేట్ చూపిస్తున్నాడు చేసుకున్నటువంటి వ్యక్తి ఫర్మాన్ ఖాన్. बर्थ सर्टिफिकेट है, आप देख लो, ये इसका बर्थ सर्टिफिकेट है। इसमें 1/1/2008 2008 हाँ बर्थ सर्टिफिकेट भी है। కానీ ఆ బర్త్ సర్టిఫికేట్ 1/1 కాదు. ఈ అమ్మాయి పుట్టినరోజు జనవరి 21 చేసుకుంది. మీరు గమనించారో లేదో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళ ఆధార్ కార్డ్‌లో జనవరి 1 ఉంటది. ఒకటే తారీఖు ఉంటది. ఒకటే నెల ఉంటది. సంవత్సరం అనేటటువంటిది మారతది. అందరూ ఒకటే తారీఖుల్లో పుడతారండి. మీరు ఫేక్ ఆధార్ కార్డ్‌లు మీరు నెట్‌లో కొట్టి చూసుకోండి. బంగ్లాదేశ్ నుంచి గాని, అటు నుంచి ఇటు నుంచి వచ్చినటువంటి వీళ్ళెవరైతే ఉన్నారో అక్రమ చొరబాటుదారులు ఎవరైతే మన బాయిచారులు కౌగిలించుకుంటారు చూసారా? వాళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు అందరిది ఒకటే డేట్‌లో పుడతారండి. అదేంటో పుట్టినోళ్ళందరూ బోర్డర్ దాటొచ్చేస్తారు. అక్రమంగా వస్తారు. మరి ఆ డేట్‌లో పుట్టిన వాళ్ళందరికి అక్రమంగా రావటము, అక్రమంగా పెళ్లిళ్లు చేసుకోవడము, అక్రమంగా ఇవన్నీ ఆ డేట్ అనేటటువంటిది ఫిక్స్ చేసి పెడతారు. ఈ అమ్మాయి బర్త్ డేట్ వచ్చేసి జనవరి 1 అని చెప్తున్నారు. ఆ అమ్మాయి పుట్టినరోజు చేసుకుంది ఇంటర్నెట్‌లో ఉన్నది 21 తారీఖు జనవరి 26. నిజంగా 'కేరళ టు స్టోరీ' సినిమా గుర్తొచ్చేసిందండి నాకు ఆ అమ్మాయి. ఇక్కడ చెప్పండి తల్లిదండ్రుల కడుపు కోత ఎంత ఉంటుంది? చివరికి 17 సంవత్సరాల పిల్ల అరే! నా తల్లిదండ్రులు అక్కర్లేదు వీడు కావాలని వచ్చేసింది అనంటే
కేవలం 6 నెలల పరిచయంతో. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఆ అమ్మాయి కెరియర్ కంటే కూడా ఇతగాడు కావాలనుకుని వచ్చింది. ఆ అమ్మాయికి ఏ మెచ్యూరిటీ ఉంది? ప్రపంచాన్ని ఏం చూసిందండి? కుంభమేళాలో పూసలమ్ముకుంది. డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లోకి ఒక సినిమా ఫీల్డ్‌లోకి వచ్చేసింది. ఇంకొక ప్రపంచంలోకొచ్చింది. మాయా ప్రపంచంలోకి వచ్చింది. అంతకంటే భయంకరమైనటువంటి ప్రపంచంలో ఇక్కడుంది. ఇక్కడ మీకొక విషయం నేను చాలా చాలా స్ట్రాంగ్‌గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకు ఈ లవ్ జిహాదులు టాప్ మోడల్స్ ఇష్యూలో ఎందుకు జరుగుతాయి? ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అనంటే, ఇంతకు ముందు 2 రోజుల కిందటే ఒక ఇష్యూ జరిగింది. ఎందుకు వీళ్ళు సెలబ్రిటీస్‌ని ఎంచుకుంటారు అనంటే, ఇక్కడ సెలబ్రిటీస్ మీదే అందరి దృష్టి ఉంటుంది. అలాగే ఈ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హీరోయిన్స్‌నే వాళ్ళ యొక్క మోడల్ కింద తీసుకుంటారు. అలాగే వాళ్ళు ఏం చేస్తారో, ఏ దారిలో నడుస్తారో వీళ్ళు కూడా అదే దారిలో నడిచి వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వీళ్ళు టీనేజర్స్‌ని ఎక్కువ అట్రాక్ట్ చేయడం కోసమే ఇది జరుగుతుంది. నిన్నగాక మొన్న చూసాం మాజీ మిస్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆ మిస్ ఇండియా విషయంలో కూడా ఇదే జరిగింది. ముందర వచ్చేసాడు, ప్రేమ అన్నాడు, చేసేసుకున్నాడు, నువ్వు మతం మారక్కర్లేదన్నాడు. ఆ తర్వాత చేసుకున్న తరువాత మతం మారితే తప్ప కాపురం చేయడానికి వీల్లేదు అని చెప్పాడు. మతం మార్చాడు. మతం మార్చిన తర్వాత చిత్రహింసలకి ప్రతిరోజు గురి చేస్తున్నాడు. అలాగే బీఫ్ తినమని చెప్పేసని అమ్మాయిని చాలా ఫోర్స్ చేస్తున్నాడు. అవన్నీ తట్టుకోలేక ఆవిడ ఆ అమ్మాయి అతగాడిని వదిలేసొచ్చి అప్పుడు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టింది. అప్పుడు కూడా అమ్మాయి మాట్లాడింది ఏంటంటే, అంతకుముందు పెళ్లి చేసుకునేటప్పుడు మేరా అబ్దుల్ ఏసా నహీ హై. అప్పుడు మనందరం కూడా మాట్లాడతాం. మనందరం వింటాం. ఒకటే డైలాగ్, ఒకటే స్కెచ్, ఒకటే విధంగా. हिंदू से नफरत ये कुरान नहीं कहता, भारत की मस्जिदें तोड़ो ये श्री राम नहीं कहता, रोटी का कोई धर्म नहीं होता और पानी की कोई जात नहीं होती, जहाँ इंसानियत हो जिंदा वहाँ मौसम की बात नहीं होती। किसी को लगता है हिंदू खतरे में है और किसी को लगता है मुसलमान खतरे में है। धर्म का चश्मा उतार के देखो दोस्तों, हमारा हिंदुस्तान खतरे में है। इस तरीके से लोग बोलते थे कि ये जिहादी है, मुसलमान है, ये कभी सच्चा नहीं है, आपको एक ना एक दिन छोड़ेगा। मैं नहीं मानती, कभी नहीं मानती कि आज भी नहीं मानती हूँ कि हिंदू मुसलमान को छोड़ता है। मेरा पति है, मेरे से जबरदस्ती करता था, मना करने पे बोलता था बीवी हो, तुम्हारे साथ जबरदस्ती नहीं करूंगा तो किसके साथ करूंगा। मुझे इन लोगों ने मुस्लिम बनने के लिए भी मजबूर किया। मैं बेवकूफ लड़की, मैं मुस्लिम बनने तक के लिए तैयार हो गई कि अगर मुझे ऐसे ही मेरा प्यार मिलेगा तो मैं मुस्लिम भी बन जाऊंगी। मेरा दिल जानता है ना कि मैं एक इंसान हूँ, ये हिंदू मुसलमान कुछ नहीं होता, लेकिन अगर शादी के लिए, कोर्ट मैरिज के लिए अगर मुझे ऐसा करना पड़े तो मैं उस चीज के लिए भी राजी हो गई। और शादी होने के बाद भी मुझे बात पता चला कि ये मेरे अलावा और भी 3-4 लड़कियों के साथ फिजिकल होता है, उसका प्रूफ है मेरे पास, रिकॉर्डिंग है मेरे पास। बाहर का तो छोड़ो, घर में इसके भाई जिसका नाम है सिराज, उसकी बीबी का नाम है गुड़िया, उसको पैसे देके उसके साथ सोता था ये शादी के बाद भी। वो औरत मुझे खुद बताई थी कि ये मेरे साथ शोषण करता है, इनका साथ सिर्फ वही देगा जो जिहादी लोग होंगे। मैं नहीं मानती थी कि जिहादी होता है कुछ, लेकिन ये सच में जिहादी निकला, ये सच में जिहादी निकला। ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు ఎందుకొచ్చారో, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకొచ్చింది అనంటే, ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో అర్థమైందా మీకు? అంటే ఇక్కడ ఎంత వ్యవస్థలు బలంగా నడుస్తున్నాయో ఏ ఒక్క సెక్యులర్ గాడిదకైనా తెలుసా? లవ్ జిహాదుల్ని సమర్థించేటటువంటి గాడిదలకి తెలుసా? మా పక్కనే ఉంటున్నారని అందరూ కూడా ఏమైనా అమ్ముకోవచ్చు, ఏమైనా కమ్ముకోవచ్చు, ఏమైనా కుమ్ముకోవచ్చు అని మాట్లాడేటటువంటి మై డియర్ సో కాల్డ్ బ్లడీ సెక్యులర్స్, ఇలాంటి ఆడపిల్లల జీవితాలు ఎన్ని 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 ఘోరాల పాలైతున్నాయో చూస్తున్న మాకు, ఆ కేసులు చేసే ఆడపిల్లల్ని బయటికి తీసుకొస్తున్నటువంటి మాకు తెలుసు. అండర్స్టాండ్.